మాతృదేవి ఆవేదన జ్వాల. ననే వ్యాకులతతో ఆమె జీవిస్తున్నారు. గురుదేవులకు గొంతులో వ్రణం రావడం మాత్రమే ఇందుకు కారణమని చెప్పలేం. తన నిర్యాణ సమయానికి సూచనలంటూ గురుదేవులు చెప్పిన ప్రతి ఒక్కటి, ఒకటి తర్వాత మరొకటిగా జరగడం ప్రారంభమవ్వడమే మాతృదేవి హృదయాన్ని కలిచివేయసాగింది. 5వ ఏట పాణిగ్రహణం చేసి, తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా అంతెందుకు తల్లిగా కూడా ఆదరించి, నిస్వార్థ ప్రేమతో లాలిస్తున్న ఆ ప్రేమమూర్తి నిష్క్రమించనున్నారా? మాతృదేవి ఆవేదన జ్వాలగా హృదయం లోపల దహింపసాగింది. గొంతులో వ్రణం రావడానికి 4, 5 సంవత్సరాలకు మునుపే గురుదేవులు మాతృదేవితో ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనా సరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రిళ్ళు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరులకిచ్చి మిగిలిన దాన్ని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో అని చెప్పారు. గొంతులో వ్రణం రావడానికి కొంతకాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తులు ఆహ్వానాన్ని మన్నించి, వారి ఇళ్లకు వెళ్ళిన గురుదేవులు అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రిళ్ళు గడపటం గూడా జరిగింది. ఒకరోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రునికిచ్చి మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన మొదట నరేంద్రునికివ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధమూ కలగలేదు. అందులో దోషం కూడా లేదు అన్నారు. గురుదేవులు అలా అన్నప్పటికీ ఆయన ముందు చెప్పిన దాని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను అంటూ కాలాంతరంలో మాతృదేవి అన్నారు. హ్మ్. మాతృదేవికి ఆవేదన మొదలువైంది. అంటే బాధ మొదలైంది ఇప్పుడు ఎందుకంటే ఆయన గురువుగారు బాగా గొంతులో వ్రణం రావడంతోటి కారణమని చెప్పలేం గానీ, మొత్తం మీద ఆయన చెప్పిన మాటల్లో కొన్ని మాటలు జరుగుతున్నాయి గనుక, ఆ గురుదేవులు చెప్పినయి ప్రతిరోజు అయి గుర్తు తెచ్చుకొని బాధపడుతుందనమాట. ఎందుకంటే ఆమె బాగా ఆమెను ఎలా చూసారు, తన భార్యగానే కాదు, శిష్యురాలుగా, ఒక కుమార్తెగా, ఒక అమ్మగా కూడా చూశారు. ఆయన నిస్వార్థమైన ప్రేమతో చూడటం వల్ల ఈయనేంటి ఇట్లా చెప్తున్నారు, ఈ చెప్పిన మాటలను బట్టి ఈయనేమో నిష్క్రమిస్తున్నారా అని మాతృదేవి భయపడతా ఉండేదన్నమాట. లోపల లోపల గొంతులో రావడానికి 4, 5 సంవత్సరాలకు ముందే గురుదేవులు చెప్పారండి, కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, అదే ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతానే ఉంది. ఆయన చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి జరుగుతుంటే హృదయం కలిసి వేస్తుందన్నమాట. అంటే ఈమెకి ఐదో ఏటనే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్నా కూడా ఆయన ఎంతో ఇదిగా లాలిస్తూ ఉండేవారు, ప్రేమమూర్తిగా ఉండేవారు. దానివల్ల ఈమెకి మరి చిన్నప్పటి నుంచే మలకబడింది గనుక చాలా అప్పటి నుంచి చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఎదురికి ఆమె బాధపడతా ఉన్నారన్నమాట. ఎంతంటే ఏమి చెప్పేవారంటే వాళ్ళు, రాత్రులు కలకత్తాలో ఉండేటప్పుడు ఈ ఆహారంలో కొంత భాగాన్ని నేను ఎవరికైనా ఇతరులకిచ్చి అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరం లేదని తెలుసుకో అన్నాడు. అంటే దాన్ని బట్టే తెలిసిపోతుందన్నమాట. అలా నేను ఎప్పుడైతే ఆహారాన్ని కొంతమందికి ఇస్తానో అని చెప్పినప్పుడే నాలో కొంత ఇది సరిపోతుంది, గొంతులో ఈ వ్రణం రావడానికి కారణం అవుతుంది, అలా జరుగుతుందని కూడా ముందు చెప్పారట. కలకత్తా చోట్ల నలుగురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు కొంతమంది ఇళ్ళకి వెళ్ళేవారు. రాత్రి కూడా గడిపారట ఒక ఇంట్లో. అట్లా ప్రత్యేకంగా ఒక ఇంట్లో గడపడం జరిగిందట. అప్పుడు కొంత సరే అన్నం పెట్టినప్పుడు అందరూ సగం ఆహారం ఇచ్చారు. నరేంద్రుడి వద్దని అలా చెప్పినా లేదు, మరి నరేంద్రకి ఇవ్వడంలో మనసులో ఏమీ లేవు, ఇవ్వడం నాకు మనశ్శాంతి ఉంటుంది, అది ఇవ్వడం అట్లా భోజనం ఇవ్వడం అనే దాన్ని ఎప్పుడో చెప్పారు కనుక నాలో పోయే ముందు అలాంటివన్నీ చేస్తుంటానని చెప్పారు కనుక ఆ నరేంద్రకి ఆహారం ఇచ్చినప్పుడు ఈమె అలా బాధపడిపోయిందని ఆ కాలాంతరంలో మా అత్తయ్య చెప్పింది కూడా ఒక ఉదాహరణ, నేను బాధపడ్డాను చెప్పిందట. షాంపుకూరు రోజుల్లో దక్షిణేశ్వరంలో జరిగిన ఒక సంఘటన మాతృదేవి మనస్సును ఇంకా కలతపెట్టసాగింది. తన నిర్యాణ సమయానికి మరొక సూచనగా నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించటం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమైందని గ్రహించుకో అంటూ గురుదేవులు చెప్పి ఉన్నారు. అది కూడా జరిగింది. ఆయన చికిత్స కోసం కలకత్తా వెళ్లారని తెలుసుకున్న భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందుగా తాము తెచ్చిన తీపి పదార్థాలు నైవేద్యంగా ఆయనకు సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ
దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంట ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు అన్నారు. మాతృదేవి మనసు స్వాంతన పొందలేదు. అయితే అన్ అంతేకాకుండా శ్యాంపుకూర్‌లో ఒకసారి కాళీ పూజ రోజు భక్తులు గురుదేవులనే కాళీమాతగా పూజించారు. వీటన్నిటిని తలుచుకొని మాతృదేవి మనసు తీరని ఆవేదనకు గురి అయ్యింది. అది శ్యాంపూర్‌లో ఉన్నప్పుడు దక్షిణేశ్వరంలో ఇంకో సంఘటన ఏంటంటే, మాతృదేవి మనసు బాగా కలతపెట్టిన సంగతి ఏంటంటే, నన్నెప్పుడు భక్తులు దైవంగా ఆరాధిస్తారో మొదలుపెడతారో అప్పుడు నాకు నిర్యాణ సమయం వచ్చేస్తుందని చెప్పారట. అట్లాగే గురుదేవులు చెప్పినట్టుగానే వాళ్ళు కొంతమంది ఒకసారి చికిత్స వచ్చి కలకత్తా వెళ్ళారని ఆయన తెలుసుకుని కూడా భక్తులొచ్చి దక్షిణేశ్వరంలో ఆయన లేకపోయినప్పటికి కూడా ఆయన ఫోటో పెట్టుకుని తెచ్చిన ప్రసాదాలన్నీ ఆయన పెట్టి భగవంతుడికి సమర్పించినట్టుగా వాళ్ళు సేకరించేవాళ్ళట. అది విన్నప్పుడు ఆమె మాతృదేవి అదేంటి ఫోటోకి మనం చచ్చిపోయిన వాళ్ళకే మనం ఫోటో దగ్గర దండం పెట్టుకుంటాం కదా, అందుకని ఆ ఫోటోకి దండం పెట్టుకున్నారని బాధపడేది అనమాట. ఆయన చెప్పారు కూడా అదే జరుగుతుందని చాలా బాధపడేది. దేనికోసం కాలక్రమంలో ఇలా జరుగుతుందని చెప్పారనమాట. ఎందుకంటే ఎందుకు బాధపడుతున్నావు, బాధపడద్దు, ఎందుకంటే ఇది సత్యమేది. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను పోయిన తర్వాతనే అందరూ కూడా నా ఫోటో పెట్టుకునే చూస్తా, అందరూ భక్తులందరూ కూడా నా ఫోటో పెట్టుకుని పూజ చేస్తారు. ఒకసారి కాళీ పూజ కూడా నన్ను పెట్టుకుని చేస్తారు వాళ్ళు అని చెప్పేసరికి అన్ని కూడా గురువుగారు చెప్పినవే జరుగుతున్నందుకు అవన్నీ తలుచుకుని మాతో ఎప్పుడు కలత చెందుతూ ఆవేదన పడుతూ ఉండేవారట. కార్యాన్ని అప్పచెప్పటం. ఒకరోజు గురుదేవులు మాతృదేవిని చాలాసేపు తేరపార చూస్తూనే కూర్చున్నారు. అది గమనించిన మాతృదేవి ఏమైనా చెప్పదలుచుకున్నారా చెప్పండి అన్నారు. అందుకు గురుదేవులు నువ్వు ఏమి చెయ్యవా? అన్నీ నేనే చెయ్యాలా? అని అడిగారు. అందుకు మాతృదేవి నేనొక స్త్రీని నేనేం చేయగలను అని ఎదురు ప్రశ్న వేశారు. నువ్వు చేసి తీరాలి. నువ్వు చేయాల్సింది చాలా ఉంది అన్నారు. ఇలా గురుదేవులు తమ కార్యాన్ని అప్పగించడంలో అర్థం మాతృదేవికి బాగా తెలుసు కాబట్టి ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనం వహించారు. మరొక రోజు కూడా గురుదేవులు ఇలాగే ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో కీటకాల్లా కొట్టుమిట్టాడుతున్నారు. వారిని నువ్వు ఆదుకునే తీరాలి అన్నారు. కార్యాన్ని అప్పచెప్పడం అనమాట. ఏమని చెప్పారంటే, మాతృదేవిని చాలాసేపు అట్లా చూస్తూ ఉన్నారు. అది చూసి ఏంటి ఏమైనా చెప్పదలుచుకున్నారు నాకు చెప్పండి అని అడిగినారు. చెప్తే నేనే చేయాలా ఏంటి, మీరు ఇంకేమైతే చేయరా ఏంటి అని అడిగట. అది నేను ఒక స్త్రీ ఏం చేయగలుగుతుంది అని ఎదురు ప్రశ్న వేసిందట. నువ్వు చేసే తీరాలి అని అన్నారనమాట. నువ్వు చేసే తీరాలి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది, ఇంకా నువ్వేమి చేయకుండా కూర్చోవడం కాదు ఇక్కడ అని కొన్ని బాధ్యతలు అప్పచెప్పడానికి చూస్తున్నారని తెలిసిపోయింది అప్పటికి ఆమెకి. అందుకని ఆమె ఏమి ఇవ్వకుండా మౌనం వహించిందట. మరొక రోజు కూడా గురువు వాళ్ళు ఎలాగ చేశారు అంటే, ప్రజలు అజ్ఞానమైన అంగీకారంలో ఉన్నారు, కీటకాలలాగా అది కొట్టుమిట్టాడుతున్నారు. అలా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం నువ్వు చేయాలని చెప్పేసి మాటగా ఎన్నో నేర్పించారనమాట. ఈ సంఘటన తరువాత తమ భక్తురాండ్రును లాటు, యోగిన్, రాఖాల్, నరేంద్రుడు ఇత్యాది కొందరు భక్తులను మాతృదేవితో కలిసిమెలిసి ఉండేలా చేశారు. ఇలా వారిని మాతృదేవికి అప్పగించారు. యువకులను చేరదీసి సన్యాస సంఘాన్ని రూపొందించిన గురుదేవులు వారిని మాతృదేవికి అప్పగించి ఆమెను సంఘ జననిగా తీర్చిదిద్దారు. దీనినే కాలాంతరంలో ఉద్వేగపూరితంగా వివేకానంద స్వామి గురుదేవుల ఆదర్శాలను స్వీకరించి మేం కొందరం యువకులం ఆ మేరకు జీవించసాగాం. మమ్మల్ని సమాజం నిరసించింది, ఎదుర్కొంది. ఆ సమయంలో మాకు ఆశాజ్యోతిగా కానవచ్చింది ఒక్కరు. వారు ఒక స్త్రీ. అవును, మాతృదేవి మాత్రమే మాకు ఆశ్రితురాలుగా, స్వంతననిచ్చే తల్లిగా ఉన్నారు అని చెప్పారు. అది తర్వాత కొన్ని రోజులకి భక్తుల అందరినీ తను అంటే ఈ లాటు గాని, యోగిని గాని, రాకాల్, నరేంద్రుడు అంటే వివేకానందుడు వీళ్ళందరినీ కూడా కొంత భక్తులు మాతృదేవత కలిసి ఉండేలా చేశారు. గురుదేవులు చేశారు ఎప్పుడు మాతృదేవత కలిసి ఉండేలాగా. ఇలా మాతృదేవత అప్పగించాక వాళ్ళకి కూడా వాళ్ళగా ఈ సన్యాస సంఘాన్ని ఎలా ఉండాలో, సన్యాసి ఎలా ఉండాలో గురుదేవులు మాతృదేవికి అప్పగించారు కాబట్టి ఆమె ఒక అంటే ఈ సంఘానికి అందరికి ఒక మాతగా, అందరికి వచ్చిన భక్తులందరికీ తనకు ఒక మాతగా ఉండేది అనమాట. ఒక గురువుగా ఉండేది కాదు, ఒక మాతగా ఉండేది. అందరూ అమ్మానే పిలిచేవారు అందరిని. ఎందుకని అందుకే దీన్నే కాలాంతరంలో చెప్పుకునేవారు. వివేకానంద స్వామి చెప్పేవారు, అట్లా మేమందరం కొంతమంది కొన్ని సంఘాలు వాదించినాయట ఇది కాదని. అప్పుడు కూడా ఈమె నిలబడి లేదు అని చెప్పేసి వీళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఎంతో స్వాంతన కలిగించేది అనమాట. అందుకని అది సమాజం నిరసించినా కూడా ఈమె ఎదుర్కొంది. అలాంటి సమయంలో కూడా ఈమె వీళ్ళందరినీ చక్కగా తీర్చిదిద్ది మంచి ధైర్యాన్ని ఇచ్చి శాంతిగా చూపించేదాక ఆమె విశ్వమాత అయింది. గురుదేవి
మాతృదేవి మహత్తర జీవితంలో మరొక ముఖ్యమైన కార్యం మంత్రదీక్షం. కాలాంతరంలో ఇష్టదైవం మంత్రం ప్రసాదించి అసంఖ్యాకుల జీవితాలలో జ్ఞానజ్యోతిని వెలిగించారు. మంత్రదీక్ష మాతృదేవి ఒనర్చిన కార్యం ఒక్క దానికన్నా అది ఆమె జీవితంలో విడదీయరాని అంశంగా ఉందని చెప్పడం సమంజసం. దక్షిణేశ్వర రోజులలోని గురుదేవులు మాతృదేవికి పలు పలు దైవాల మంత్రాలు నేర్పించి వాటిని వ్యక్తుల మనస్తత్వాలకు తగ్గట్లుగా ప్రసాదించే విధానాన్ని నేర్పించారు. మాతృదేవి దానిని ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు గురుదేవులే దానిని మాతృదేవి జీవితంలో ప్రారంభించారు. తమ యువ శిష్యుడైన శారదా ప్రసన్నని మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పారు. మాతృదేవి శక్తి తమకు శక్తి దీటై మాతృదేవి శక్తి తమ శక్తి దీటైనదని స్ఫురించే ఒక వైష్ణవ గీతాన్ని అతనికి చెప్పి మాతృదేవి వద్దకు పంపారు. ఇలా గురుదేవిగా మాతృదేవి కార్యం మొదలయ్యింది. అది గురుదేవి గురుదేవి అంత ముందల్లా గురు మాత అనేవాడు, ఇప్పుడు గురుదేవి అయిపోయింది. ఎట్లా అంటే గురువు మాత రెండు ఆమె అనమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే మంత్రతీక్ష ఇచ్చారట. ముఖ్యమైన కార్యం మంత్రతీక్ష ఇచ్చారట. ఎట్లా అంటే కాలాంతరంలో చెప్పుకున్నారు, ఈ ఇష్టదైవం మంత్రం అని ప్రసాదించి ఆమె అట్లా ఇవ్వడం వలన ఆమె ఎంతో మంది అసంఖ్యాకమైన జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలిగించింది అమ్మ. మంత్రదీక్ష మాతృదేవి అన్న కార్యం అనడానికన్నా అది ఆమె జీవితంలో ఒక విడదీయరాని అంశంగా మారిపోయిందట మంత్రం ఇవ్వడం వల్ల. అయితే దక్షిణేశ్వరంలో నుంచి గురుదేవులు మాతృదేవికి చాలా మంత్రాలు ఇచ్చారు. వాటిని వారి మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకునేది అనమాట. ఆవిడ కూడా వాళ్ళ మనస్తత్వం ఎవరి శిష్యులతో ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ విధంగానే చెప్పగలిగే శక్తి ఉంది మాతృదేవికి. అందుకనే అసలు కానీ కొన్ని మంత్రాలు ఆమె మాతృదేవి అసలు దాన్ని ఇంతవరకు అసలు అమలు చేయలేదు కూడా అని అంటాను. అన్ని మంత్రాలు ఆమె చేయలేదు, చేయకుండానే ఆమె మాత అయిపోయింది ఆమె. అట్లాగే గురుదేవులు అన్ని మాతృ జీవితం ప్రారంభించారని యువ శిష్యుడైనటువంటి శారదా ప్రసన్న మాతృదేవతకు మంత్రదీక్ష తీసుకోమని చెప్పారట. నువ్వు అమ్మ దగ్గర తీసుకోవయ్యా మంత్రదీక్ష అని చెప్పారు. కానీ మాతృదేవి శక్తి తమ శక్తి దీటైందని స్ఫురించే ఒక వైష్ణవ గీతాన్ని అతడు చెప్పిందట మాతృదేవి. తనకు ఆ శక్తి ఎలా రావాలంటే కేవలం మంత్రం ద్వారా కాకుండా ఒక ఆ శక్తివంతం కలిగేటట్టుగా ఒక వైష్ణవ గీతాన్ని, విష్ణువు మీద ఉన్నటువంటి గీతాన్ని అందరికి చెప్పిందట. అది చెప్పి మాతృదేవతకు పంపారు గురుదేవులు. ఇలా గురుదేవులు మాతృదేవి కార్యాన్ని మొదలైంది. ఈ రకంగా చెప్పడం వల్ల ఆ గురుదేవుని యొక్క ఏ మాతృదేవికి ఏమి ఇచ్చారో అవన్నీ కూడా మొదలు పెట్టగలిగింది ఆమె. ఈ రోజుల్లో మాతృదేవి ఘనత చాటే ఎలాంటి సందర్భాన్ని గురుదేవులు వదులుకోలేదు. ఒకరోజు యోగిన్మ ఆయనను సమీపించి తాము బృందావనం వెళ్లి తపోమయ జీవితం గడపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపింది. అందుకు గురుదేవుడి సంతోషంతో మంచిది, బృందావనం చక్కని స్థలం, అక్కడ అంతా ఉంది అన్నారు. అప్పుడు గురుదేవులకు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చిన మాతృదేవి ఆ గదిలో ఉన్నారు. ఆమెను గమనించిన గురుదేవులు యోగిన్మాతతో, అవును, నువ్వు ఈమెతో ఆ విషయం చెప్పావా? ఈమె అందుకు ఏమంది అని అడిగారు. అప్పుడు మాతృదేవి, ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది, చెప్పవలసి మీరే చెప్పేశారు కదా అన్నారు. అయినా గురుదేవులు యోగిన్మాతతో, అమ్మాయి, ఆమె అనుమతి పొంది వెళ్ళు, అంతా సిద్ధమైంది అన్నారు. మాతృదేవి ఈ మాటలు వినిపించుకోకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు యోగిన్మ వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి అనుమతి కోరింది. మాతృదేవి కూడా ఆమె శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించి పంపారు. సో ఆ రోజుల్లోనే మాతృదేవి గంతం చాటే కొన్ని సందర్భాలు వదులుకోలేదు. అంటే మాతృదేవిని చాలా గౌరవించేవారు. ఒకరోజు ఎప్పుడైతే యోగిని ఆయన దగ్గర ఉండేటువంటి ఆవిడే వచ్చి తాను బృందావనానికి వెళ్ళిపోవాలని అనుకున్నాను, వెళ్ళి తపోవన జీవితం చేసుకుంటాను అనుకుంటున్నాను, నిశ్చయించుకున్నాను అని చెప్పినారు. ఆయన అంటే గురుదేవులతో సరే మంచిది అన్నారు. అంటే బృందావనం వెళ్తున్న చక్కని ప్రదేశం, అక్కడంతా బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు మళ్ళీ గురుదేవులు అన్నారట, ఆహారం వచ్చిన మాతృదేవితో ఆ గదిలో ఉన్నప్పుడు, మరి యోగిని మాత నువ్వు మరి అమ్మతో చెప్పావా అని అడిగారు అనమాట. మా అత్తతో చెప్పావా అని అడిగారు. ఈమె చెప్తే ఆమె ఏమంది అని కూడా అడిగారు. అప్పుడు ఇంకా నేనేం చెప్పాల్సింది అంతా చెప్పేశారు కదా అని అడిగి, అప్పుడు గురుదేవులు అన్నట్టు ఇంత అమ్మాయి నువ్వు కాదు, ఈమె అనుమతి తీసుకునే వెళ్ళు అని చెప్పారు. ఈ అనుమతి తీసుకుని వెళ్తే నీకు సిద్ధిస్తుంది, వెళ్ళే కార్యక్రమం సిద్ధిస్తుంది అని కూడా చెప్పారట. అప్పుడు ఆ మాతృదేవి మాటలు వినిపించుకోకుండా మాతృదేవి మాత్రం వెళ్ళిపోయింది. కానీ మర్నాడు యోగిని వెళ్ళి ఆ మాతృదేవికి నమస్కారం చేసి, అమ్మ నేను బృందావనం వెళ్తున్నాను, మరి నాకు అనుమతి మంచి పడితే ఆమె సరే అని ఆమె దీవించి పంపించిందట. గురుదేవుల నిర్యాణ విషయంలో మాతృదేవి అనుభవాలు. మాతృదేవికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. గురుదేవులు ఇక ఎక్కువ రోజులు జీవించరు. దానిని ధృవీకరించేటట్లుగా కొన్ని చేదు అనుభవాలు ఆమెకు కలిగాయి.
కాశీపూర్ ఉద్యానంలో ఒక ఈత చెట్టు ఉండేది. ఒకరోజు సాయంత్రం నిరంజన్, ప్రభృత యువ భక్తులు ఈత రసం తాగడానికి ఆ వృక్షాన్ని సమీపించారు. అప్పుడు గురుదేవులు పరుపు మీద పడుకొని ఉన్నారు. తమంతట తాముగా లేవడమో, కూర్చోవడమో చేయలేని మరీ బలహీనమైన స్థితిలో ఉన్నారాయన. కానీ హఠాత్తుగా లేచి బాణంలా దూసుకుంటూ కిందకి దిగి పరిగెత్తారు. మాతృదేవి యాదృచ్ఛికంగా అది చూశారు. గురుదేవులు లేచి పరిగెత్తడాన్ని నమ్మలేని మాతృదేవి ఆయన గదికి వెళ్లి చూశారు. అక్కడ గురుదేవులు లేరు. కానీ కాసేపటికల్లా తిరిగి వచ్చి ఏమీ జరగనట్లు పడుకున్నారు. వీటన్నిటిని దిగ్భ్రమతతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకు వెళ్లి వివరాలు అడిగారు. కానీ తాము పరుపు నుండి లేచి వెళ్ళడాన్ని నిరాకరిస్తూ, నేనేమిటి లేచి పరిగెత్తి వెళ్ళడం ఏమిటి? అంతా నీ భ్రమ. పొయ్యి వద్ద నిలబడి నీ మెదడుకి వేడెక్కిపోయిందన్నారు. కానీ మాతృదేవి వదల్లేదు. గుచ్చి అడగ్గా నిరంజన్ ప్రభృతులు వెళ్ళిన ఈత చెట్టున ఒక నాగుపాము ఉన్నట్టు దానిని తరిమివేయడానికి తాము వెళ్ళినట్లు ఓహో చెప్పారు. మై గాడ్! చూడండి ఇవన్నీ గురుదేవుల నిర్యాణాల సమయంలోనే ముందుగానే కొన్ని కొన్ని అనుభవాలు ఆమెకి కలిగినాయి అనమాట. గురుదేవులు ఇంకా ఎక్కువ రోజులు బతకరు అనుకుంటున్నారు. పక్కలో నుంచి లేవలేనటువంటి స్థితిలో ఉన్నారట. మరి ఆ టైంలో ఈ కాశీపూర్‌లోనే ఉద్యానంలో ఒక ఈత చెట్టు ఉండేదంట. రోజు సాయంత్రం నిరంజన ప్రభుత్వం అనేవాడు భక్తులు అక్కడ రసం తాగడానికి అది తాగడానికి చాలా మంచిది అప్పుడు అయితే లేనటువంటి ఉండే అనుకోకుండా చూసిందనమాట ఈవిడ. ఆయన అట్ట పరిగెత్తుకెళ్ళడం, మళ్ళీ రుచి పడుకోవడం. మళ్ళీ ఏంటిది అనుకుంది ఆవిడ. అక్కడ లేదు గురుదేవుడు. మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి ఏంటి అడిగిందంటే, ఏంటి ఇది ఎల్లావల్లి గారు ఎలా వచ్చారు అని అడిగితే, నేనంటే వెళ్ళడం ఏంటి, నేను ఎక్కడ అంత నీ అన్నారట. ఈ భ్రమ ఎప్పుడు పొయ్యి దగ్గర ఉంటూ వంట చేయటం వలన ఈ భ్రమ వేడెక్కిపోయింది, అందుకని అలా అన్నాం అని చెప్పారట. కానీ మాతృదేవి వదలలేదు. లేదు భ్రమ కాదు అది, మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళారు, నేను చూసి ఖచ్చితంగా అడిగితే అప్పుడు అంట ఆ నిరంజనను అటు ప్రభృత వెళ్ళినటువంటి ఆ ఎచ్చటి దగ్గర చుట్టుకుని దాన్ని తగ్గడానికి చూడండి. వాళ్ళు వెళ్ళడం ఉండి వాళ్ళు వెళ్ళి ఈత చెట్టుకి పాము చుట్టుకుని ఉన్న సంగతి ఆయన తెలిసి ఆయన వెళ్ళి దాన్ని పంపించడానికి ఈయన బయటికి వెళ్ళారని తెలిసిందంటే ఎలా ఉందో. ఇక్కడ పడుకున్న ఆయన ఉద్యానవనంలో తారట్లాడే పాముని ఎలా చూశారు? అలా అయితే తాము ఇష్టపడితే ఆ వ్యాధిని నయం చేసుకునే సమర్థులు కదా! తాముగాని ఈ వ్యాధిని స్వీకరించారు అని మాతృదేవి చింతన చేయసాగారు. కొన్ని రోజుల క్రితం గురుదేవులు మాతృదేవితో దుఃఖం అనేది ఎంత ఉందో దాన్ని పూర్తిగా నేను అనుభవించి వేశాను. మీరెవరు ఎలాంటి దుఃఖాలను అనుభవించవలసింది లేదు. లోకంలోనూ అందరి కోసము నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అన్నారు. దాని నిజమైన అర్థం మాతృదేవి ఆ రోజు ప్రత్యక్షంగా గ్రహించారు. అది చూడండి, మరి ఎక్కడో తను చూడని ప్రదేశంలో ఎక్కడో ఎత్త చెట్టుకు పాము చుట్టుకున్న సంగతి తనకు తెలిసినప్పుడు మరి తనకు ఉన్నటువంటి జబ్బును తను మాయం చేసుకోలేరా ఆయన కావాలని? కానీ తనకు లేదు, కానీ తనకు కావాలనే తను స్వీకరించారట ఆ వ్యాధిని. స్వీకరించారు. అది ఇంకా నేను ఆ బాధను నేను స్వీకరించాలి అనుకునే వచ్చి నన్ను స్వీకరించాలి నేను అనుకునే స్వీకరించారట. అది అందుకే దుఃఖం అనేది ఎంత ఉందో అంటే దానివల్ల ఎంత బాధపడాలో, ఎంత బాధపడుతున్నాను అనే సంగతి పూర్తిగా అనుభవించి వేశారట ఆ బాధని. మీరెవరో దుఃఖాలను అనుభవించాలని లేదు, లోకంలో అందరి కోసం నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పేసి అని. దాని నిజమైన అర్థం ఏంటంటే మీరెవ్వరూ దుఃఖాన్ని అనుభవించక్కర్లేదు, నేను ఒక్కడే ఆ దుఃఖాన్ని అంతా పూర్తిగా నేను అనుభవిస్తాను, దుఃఖం అనేది అంతా పూర్తిగా అనుభవించడానికి నేను సిద్ధమయ్యానుగా, నేను అనుభవిస్తానని చెప్పేసి ఆ రోగం రాకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆయన. అని అనుభవించడానికే ఇష్టపడ్డారట. కాళికాదేవి కూడా కంఠంలో వ్రణం. మరొక రోజు మాతృదేవి ఇవే ఆలోచనలో మునిగి కూర్చొని ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా ఆమెకు ఒక దృశ్యం కనపడింది. దీర్ఘమైన కేశాలు గల నల్లటి స్త్రీ ఒకరు ప్రత్యక్షమై మాతృదేవి పక్కన కూర్చుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని గ్రహించారు మాతృదేవి. కానీ కాళికాదేవి మెడ కాస్త వంకరగా ఉంది. అది చూసి మాతృదేవి, నీ మెడకు ఏమైందమ్మా అని అడిగారు. కాళికాదేవి, నాకు గొంతులో వ్రణం వచ్చింది. మాతృదేవి, ఓ భగవంతుడా, గురుదేవులకు గొంతులో వ్రణం, మరి నీకు కూడా వచ్చిందే? కాళికాదేవి అవును అనింది. ఇలా గురుదేవులు కాళికాదేవి
అభిన్నులని మాతృదేవికి తెలియవచ్చింది. కాళీమాతే తనకు వ్రణం వచ్చిందని స్వయంగా చెప్పినప్పుడు ఆమె దాన్ని నయం చేసుకోదనే కదా అర్థం. ఇంకా మార్గాంతరం లేదని మాతృదేవికి స్పష్టమైపోయింది. బా కాళీగది కూడా కంఠంలో రావడం అంటే ఏంటో మరి. మాతృదేవి అనే ఆలోచనలో మునిగిపోతున్నప్పుడు అంటే గురుగారికి అట్లా వచ్చిందని, తన భర్తగా అయినట్టు గురుగారికి వచ్చిందని తెలిసరికి ఆమె చాలా కుంగిపోతుంది ఆలోచనలో. ఇదేంటది అట్లా అనుకున్నప్పుడే ఒక సడన్ గా దృశ్యం వచ్చిందట. ఒక దీర్ఘమైన కేశం నల్లటి స్త్రీ అంటే అదే మాతృదేవి, తన కాళీమాత అనమాట. కాళీమాత సాక్షాత్కరించి కనిపించిందట. కానీ కాళీమాత మాట కాస్త వంకరగా ఉంది చూసి, ఏంటమ్మా నీ మీద ఇట్లా ఏమైందమ్మా అలా ఉంది అని అడిగిందట. నా గొంతులో రణం వచ్చింది చెప్పింది. అదే భగవంతుడు, నేను గురుదేవుల గొంతులో రణం ఉందో మరి మీకు కూడా వచ్చింది ఏంటి అని అడిగింది. అప్పుడు గురుదేవులు అనుకుంటా, మీకు అంటే గురుదేవులు కాళికాదేవి అభినయులు కాదంటే ఇద్దరు ఒకటే, రెండు కాదు. అభినయులు అంటే రెండు కాదు, ఒకటే అన్నమాట. అది కాళీమాత తనకు రణం వచ్చిందంటే స్వయంగా చెప్పినప్పుడు ఆమె దాన్ని నయం చేసుకోదు, నయం చేసుకోదని కూడా అర్థం అనమాట. ఇది మార్గాంతం లేదు, మాతృదేవికి స్పష్టమైంది. అంటే దీనికి రణం చేసుకోరు వీళ్ళిద్దరు కూడా. అంటే మా కాళికాదేవికి వచ్చింది, ఆయనకు వచ్చింది, రెండు ఒకటే. అంటే ఇద్దరు ఒకటి కాదు, ఈమె బాధపడినా ఆయన బాధపడినా ఒకటేను అని చెప్పేసి అనే అది తెచ్చుకున్నారు కాబట్టి వచ్చింది. అది వాళ్ళే నయం చేసుకోవాలంటే వాళ్ళు నయం చేసుకోవాలి లేదు, వాళ్ళు బాధపడాలి. ఇది ఎవరికి, ప్రజల్లో ఎవరు లేకుండా మాకు మాత్రం వచ్చింది, మేము బాధపడతాం, ఆ బాధ కూడా అనుభవిస్తే ఇక బాధలు ఉండవని సంగతి అందరికి ప్రజలకి చెప్పడానికి అన్నట్టుగా అది వచ్చింది అనమాట. అట్లాగే గుణమహర్షి కూడా అలాగే వచ్చింది కదా, ఆయన చేతికి వచ్చింది, వీళ్ళకి ఏమో దీనికేమో మెడ మీద వచ్చింది అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళ బాధ శరీర బాధ పడరాళ్ళు, వాళ్ళ ఆత్మలో ఎప్పుడు రమిస్తారనుకో శరీర బాధ వాళ్ళకి తెలియదు. అది కర్మ వల్ల వచ్చిందిగా, అది కర్మ వల్ల అది పోతుంది అంతే. అందుకని దాన్ని నేను పోగొట్టుకోవాలంటే నిమిషం పట్ల అట్లాంటి మహాపురుషులు. కానీ వాళ్ళు అనుభవించాలి అనుకునే దుఃఖాన్ని కూడా, దుఃఖాన్ని ఒక రకంగా అనుభవించాలని ఉద్దేశంతో వాళ్ళు అలాంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ రణాన్ని పోగొట్టుకోవాలని ఉద్దేశం లేదు వాళ్ళకి అని మన ప్రజలందరికీ తెలియడానికి వాళ్ళు బాధపడినట్టుగా చూస్తూ, ఆ ఉన్నా కూడా దుఃఖాన్ని కూడా అధిగమించారు అని తెలుసుకోవాలన్నమాట మనం అందరం కూడా. మాతృదేవి తుది ప్రయత్నం. తన పసుపు కుంకుమలకు భంగం వాటిల్లుతున్నదంటే ఆ స్త్రీ హృదయం ఎలా పరితపించిపోతుందో మాటల్లో వర్ణించలేం. గురుదేవుల నిర్యాణ తథ్యమని తెలిసినప్పటికీ మాతృదేవి మనస్సు దానిని స్వీకరించడానికి నిరాకరించింది. చివరి ప్రయత్నంగా తారకేశ్వరంలో వెలిసిన శివాలయానికి వెళ్లి అక్కడ ఒక రోజంతా ఉపవసించారు. శివుని సాన్నిధ్యంలో ధ్యానమగ్గులయ్యారు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా చెప్పారు. రెండవ రోజు పగలు గడిచిపోయింది. ఆ రాత్రి నేను కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటిగా కుండలు పేర్చి ఒక దెబ్బతో వాటన్నిటిని పగలగొట్టినట్లు ఒక ధ్వని వినిపించింది. ఆ శబ్దం విని నేను హఠాత్తుగా లేచాను. అప్పుడు నా మనసులో భర్త ఎవరు, భార్య ఎవరు, ఎవరు బంధువులు, ఎవరు బాంధవులు అనే ప్రశ్నలు క్రమంగా తలెత్తసాగాయి. సమస్తము మాయ అని స్పష్టమైంది. గురుదేవుల పట్ల నాకున్న అనురాగం మాయమైంది. అన్నిటినీ త్యజించి అత్యున్నత స్థితికి వెళ్ళిపోయింది నా మనసు. చీకటిలో తడుపుకుంటూ వెళ్లి శివుని అభిషేక తీర్థం తీసుకొని ముఖం తుడుచుకున్నాను. కాసిని నీళ్లు తాగి దాహం కూడా తీర్చుకున్నాను. నూతనోత్సాహంతో మరుసటి ఉదయం కాశీపూర్ ఉద్యాన గృహం చేరుకున్నాను. నన్ను చూడగానే గురుదేవులు నర్మగర్భంగా నవ్వుతూ ఏమిటి, ఏమైనా దొరికిందా? సకలము మాయ అంతే అన్నారు. అది తెలిసిపోయింది దానికి. తుది ప్రయత్నం చేద్దాం అనుకున్నమాట ఆయన గురించి. అంటే తన పసుపు కుంకాల భంగం కలుగుతుంది, దీన్ని నేనేం చేయాలి, నేను అధిగమించాలనుకున్నట. అంటే ప్రతి స్త్రీ అనుకున్నమాట ఆమె అనుకుందన్నమాట. కానీ అది గురుదేవులు నిర్యాణం తథ్యమని తప్పకుండా, అంటే గురుదేవులు తప్పకుండా తన బాడీ వెకేట్ చేస్తారని తెలుసుకున్నప్పటికీ మాత్రం సేకరించ కొంచెం నిరాకరించింది. ఇట్లా ఎందుకు జరుగుతుంది అని. కానీ సరే ఒక లాస్ట్ చివరి ప్రయత్నం ఇదే చేస్తానని చెప్పి తారకేశ్వరం వెళ్ళి అక్కడ శివాలయానికి వెళ్ళి ఒక రోజంతా ఉపాసన చేసేసి శివుని సాన్నిధ్యంలో ధ్యానం ఉంది. ఈ టైంలో ఏం చెప్పి ఇది కూడా ఈ విషయం తనే చెప్పిన తర్వాత కాలంలో చెప్పి ఇలా చేశాను నేను చెప్పి. అప్పుడు రెండో రోజు పగలు గడిచిపోయిందట. ఆ రోజంతా ఆ రాత్రి అంతా కళ్ళు మూసుకునే పడుకునే ఉన్నప్పుడు అప్పుడు కళ్ళల్లో తనకు స్వప్నంలో ఏం కనపడింది అంటే ఒకదాని మీద ఒకదాని కుండలు పేచి ఒక్కసారి పగలగొట్టేస్తే మొత్తం విరిగిపోతాయి కదా, అలాంటి శబ్దం వినపడిందట. ఏంటి హఠాత్తుగా లేచిందట. అప్పుడు అనుకుందట, ఒక్కదాని మీద ఒకటో దాని మీద దాని మీద పెట్టితే ఒక్కసారి కొడితే అన్ని ఉగుతాయి కదా. అప్పుడు అనుకుందట, అసలు నా మనసులోకి వచ్చింది ఏంటి, అసలు భర్త అంటే ఎవరు, మరి ఎవరు బంధువులు, ఎవరు అనే ప్రశ్న అప్పుడు వచ్చాయట. అంటే ఎవరికి వారే, ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి జన్మ వాళ్ళదే. అందుకని ఒకరికొకరు సంబంధం ఆత్మ విషయంలో చూసుకుంటే, శారీరకంగా సంబంధం మనం అందరం చెప్పుకుంటాం,
మనకు భర్తని, భార్యని, బట్టలని, బిడ్డలని, అత్తలని, మామని ఇవి చెప్పుకుంటాం. కానీ ఆత్మ విషయంలో అదంతా కాదు. ఈ ఆత్మ విషయంలో ఎవరికి వాళ్ళదే, ఎవరి సంసారం జీవితం వాళ్ళదే. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరి ప్లాన్ వేసుకుని వస్తాం, ఆ ప్లాన్ ప్రకారమే అయిపోతాం మనం. కానీ ప్రతి ఒక్కడు అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికే వెళ్ళాలి అనే సంగతి అప్పుడు తెలుసుకున్నారు ఆవిడ అన్నమాట. సమస్తం ఇదంతా కనిపించేది, మనకు కనిపించేదంతా మాయ, కనపడింది సత్యం, కనిపించేదంతా మాయ అని తెలిసిపోయింది. అప్పుడు గురుదేవుల పట్ల ఉన్న అనురాగం కూడా మాయ. అప్పుడు గురుదేవులు ఎవరు, గురువు ఎవరు, శిష్యులు ఎవరు, ఎవరికి వారే. అదే మనం అంటుంటాం కదా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు. అన్నిటిని త్యజించేసి అత్యున్నతి వెళ్ళిపోయింది ఆ మనసు. ఇంకా తన మనసులోకి వెళ్ళి అప్పుడు వెళ్ళింది ఆత్మలో రమించడం అంటే అది. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి శివుని అభిషేక తీర్థాన్ని తీసుకుందట. ఆ చీకట్లో కళ్ళు మూసుకునే వెళ్ళి ఆ శివుడి యొక్క అభిషేక తీర్థాన్ని తీసుకుని మొహం తుడుచుకుందట. తర్వాత కాస్త నీళ్లు కూడా తాగి దాహం తీసుకుంది. అప్పుడు కొత్త ఉత్సాహం వచ్చిందట ఆమెకి. అంతకుముందు ఉపవాసం ఉన్నా కూడా ఉత్సాహంతో మొదటి లేచి కాశీపురం ఉద్యానం చేరుకుందంట. అప్పుడు గురుదేవులు చూశారట, చూసి అన్నారట పెద్ద గర్వంగా, అని ఏంటి అర్థమైందా నీకు, నీకు ఇప్పుడు తెలిసిందా, నీకు మా ఏంటి తెలిసిందా నీకు అని చెప్పి అప్పుడు అడిగారట. అంటే ఆయనకి ముందే తెలుసు ఏమిటో తెలుసుకుంటుందని. ఆ విధంగా మాయ తెలుసుకున్నారా ఆవిడ మాతృదేవి. మాతృదేవి ఎరుక. మాతృదేవి మనస్సునకు స్పష్టమైంది. ఈ సమయంలోనే గురుదేవులు ఒకరోజు మాతృదేవిని పిలిచి, ఇదిగో చూడు నాకొక కల వచ్చింది. నాకు ఔషధాన్ని అన్వేషిస్తూ ఒక ఏనుగు వెళ్ళింది. ఆ ప్రయత్నములు అది ఒక పెద్ద గోతిని తవ్వింది. కానీ ముగింపు తెలుసుకునే లోపల కల చెదిరిపోయింది. అది సరే, నువ్వు ఇలాంటిది ఏమైనా చూసావా అని అడిగారు. తాము కాళీమాతను చూసిన విషయం గురించి చెప్పారు మాతృదేవి. మరొక రోజు గురుదేవులు మాతృదేవిని పిలిచి, ఇప్పుడల్లా నా మనస్సును సదా బ్రహ్మం గురించి ఆలోచనలో మునిగి ఉంటుంది. దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. నీకు తెలుసా అని అడిగారు. అద్వైతమైన పరబ్రహ్మంలో కలిసిపోయే సమయాన్ని ఆయన సమీపిస్తున్నారని మాతృదేవి గ్రహించారు. కానీ దానిని ఎలా చెప్పగలుగుతారు? ఒకటి రెండు అనునయ వచనాలు పలికి పెళ్ళుబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అదే మాతృదేవి ఏహో నా ఆమె ఉన్న సంబంధం వల్ల ఆమె ఇంకా నిజతత్వంలోనే ఉంది. మాతృదేవి మనసు స్పష్టమై తెలిసిపోయింది ఆయన, గురుదేవులకు తెలిసిపోయింది. అందుకని ఆయన పిలిచి, ఎదుగో చూడు నాకు కళ వచ్చింది, చూడు నాకు ఒక ఔషధాన్ని అందిస్తే ఒక ఏనుగు వచ్చింది. కానీ ఆ ప్రయత్నంలో పెద్ద గోవితం తగ్గింది. కానీ అది ఏమైతుందో తెలుసుకునే లోపల కలలిపోయింది, నాకు కల లేదు ఇక. కానీ నీకేమన్నా తెలుసా, ఇలాంటివి నువ్వేమన్నా చూసావా అని అడిగారట. అప్పుడు తను చెప్పింది, కాళీమాత కనపడింది, కాళీమాత కూడా ఇట్లా నీలాగా మెడ దగ్గర వచ్చింది, రణం వచ్చింది అని చెప్పిందట, విషయం చెప్పిందట. అది ఇంకో రోజు గురుదేవులు మాత్రం పిలిచి, ఇప్పుడల్లా నా మనసు సదా బ్రహ్మం గురించి ఆలోచిస్తోంది. ఇప్పుడు నా మనసులో అంతా బ్రహ్మం గురించి ఆలోచిస్తుంది. బ్రహ్మలో ఆలోచనలోని మునిగి ఉన్నాను. కారణం ఏంటో నాకు తెలియట్లేదు, మీకు తెలుసా అని మళ్ళీ అడిగారు. అప్పుడు ఆమెకు తెలియంది ఏమి లేదు, ఆయనకి తెలియంది ఏమి లేదు. అద్వైతం అనే పరబ్రహ్మంలో కలిసిపోయే సమయాన్ని ఆయన సమీస్తున్నారు. అప్పుడు అంతే ఆయన అసలు బాహ్య జీవితం లేరు, కంప్లీట్ గా ఆయన బ్రహ్మలో రమిస్తున్నారు, ఆత్మలో రమిస్తున్నారు అని తెలిసిపోయింది. అంటే ఆయన బాడీ వెకేట్ చేసేస్తున్నారు, దాని రోజులు దగ్గరికి వస్తున్నాయని తెలుస్తాను నాకు. అందుకని ఆయన ఏమి చెప్పగలదు, ఏమి చెప్పలేక ఏదో ఒకటి రెండు మాటలు చూసి చెప్తుంటే పెట్టి ఎంతో కన్నీళ్ళు ఆపుకుంటూ చెప్పింది అనమాట. మింగలేక మిగుతుంది. ఎందుకంటే బాడీ వెకేట్ చేస్తారని ఆమెకు అర్థమైపోయింది తొందరలోనే. గురుదేవుల మహాసమాధి. ఆగస్టు 15 ఎముకల గూడులా అయిపోయారు గురుదేవులు. ఆయన కొన్ని తలదిండ్ల నుంచుకొని వాటిపై ఆనుకొని ఉన్నారు. సర్వత్రా నిశ్శబ్దం. అందరిలోనూ విశ్వాసపు చివర పగ్గం కూడా సడలిపోతూ ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నారే అనిపించింది. ఆ రోజు మాతృదేవి శకునాలు సరిగ్గా లేవు. కిచిడి వండుతూ ఉంటే అది క్రింద మాడిపోయింది. మేడ మీద ఆరవేసిన గుడ్డలు కనపడలేదు. నీటితో నిండిన కుండను పైకెత్తారు. అది కింద పడి ముక్కలు ముక్కలయింది. ఎంతో కలత చెందిన లక్ష్మితో పాటు గురుదేవుల గదికి వచ్చారు. అప్పుడు గురుదేవులు, ఇదిగో చూడు ఎక్కడ చూసినా జలమయంగా ఉంది. ఆ జలం మధ్యగా నేను ఎక్కడికో సుదూరంగా వెళ్తున్నట్లుగా ఉందన్నారు. ఇక ఆపుకోలేక మాతృదేవి రోదించసాగారు. గురుదేవులు మళ్ళీ, కలత చెందకు, ఇప్పుడు ఉన్నట్లే ఇకపై కూడా ఉండబోతున్నావు. నన్ను చూసుకున్నట్లే వీరందరినీ నిన్ను కూడా చూసుకుంటారు. లక్ష్మిని చూసుకో అన్నారు. అది కూడా సరిచేసామ్మా. ఆ రోజు అర్ధరాత్రి అందరి హృదయాలలో దుఃఖంతో నింపివేసిన గురుదేవులు మహాసమాధి చెందారు. మాతృదేవి అప్పుడు ప్రక్కన లేరు. విషయం తెలియగానే పరుపు దగ్గరకు వచ్చి, అమ్మా కాళీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆక్రోశించారు.
అందరి హృదయాలు ద్రవించిపోయాయి. గురుదేవుల భౌతిక శరీరము కాశీపూర్ శ్మశాన వాటికలో అగ్నికి ఆహుతి చేయబడింది. అస్తులను ఒక ఇత్తడి బిందెలో సేకరించి గురుదేవులు శయనించిన పరుపు మీద ఉంచారు. అది ఆగస్టు 15 అంట. ఎముకల గుడిలో ఉండేట ఆయనకు శుభ్రంగా పూర్తిగా అసలు ఏదో మనిషి ఉన్నారన్నట్టు ఒక తలదిండ్ల మీద పెట్టుకుని ఉండేవారట. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. అంటే ఏ నిమిషంలో ఆయన బాడీ కట్ చేస్తారు అన్నట్టుగా ఉందన్నమాట. అందరిలో విశ్వాసం ఇక లేదు, ఇక సడన్గా అందరికి కూడా. అందుకని అందరూ మాట్లాడలేకపోతున్నారు. అదంతా మాతృదేవి శకునాలు కూడా బాగాలేదు. ఆమె కిచిడి వండుతుంటే కింద పడిపోయి మాడిపోయిందట. మేడం బట్టలు ఆరేస్తే కనపడలేదట. అన్ని నీటిలో కొండ నింపితే అవి పైకెత్తే అది కింద పడిపోయి ముక్కలైందట. ఇట్లా ఇలాంటి అపశకునాలు కనపడుతున్నాయి అనమాట. అందుకని విషయంతో గురి వచ్చి అన్నప్పుడు ఇది చూడు ఎక్కడ చూసామయం అన్నారు ఆయన. ఆ మధ్యలో నేను ఎక్కడికి వెళ్తున్నానో చాలా దూరంగా వెళ్తున్నాను అన్నట్టు. ఇది ఆపుకోలేక మాత్రం మొదలు పెట్టేసింది పోయి కొని కలత చెంతలు అన్నారు. ఎందుకు కలత చెంతకు, ఇప్పుడున్నట్టే ఇప్పటి కూడా నేను ఉండబోతున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడే ఉంటాను ఇక నుంచి కూడా. అంతే అంతే ఇక అని నన్ను చూసుకున్నట్లే నన్ను చూసుకున్నట్టే వీళ్ళందరూ కూడా నిన్ను చూసుకుంటారు అని నరేంద్రను చూపించి చూసుకుంటారు. లక్ష్మణ్ చూసుకో అన్నారట. అలాగే ఆ రోజు అర్ధరాత్రి అందరి దుఃఖం అనిపించి అర్ధరాత్రి కాడ గురుదేవులు మహాసమాధి చెందారు. ఇది మాతృదేవి అప్పుడు పక్కన లేరు. విషయం తెలుసుకోగానే దగ్గరికి వచ్చి, అమ్మ కాళీ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోయావు అంటూ ఆక్రోశించారు. అందరి హృదయాలు ద్రవించాయి. కానీ గురుదేవుల భౌతిక కాశీపుర శ్మశాన అడుగులో అగ్నిహాతు చేయబడింది. అప్పుడు ఆ ఆస్తికులు అక్కడ అతని అస్థికులన్నీ కూడా పితర బిందులో సేకరించి గురుదేవులకు సేన పరుపు మీద ఉంచారట. అది జరిగిపోయింది. నిత్య సుమంగళి 33 మాతృదేవి వితంతువుగా తన్ను చేసుకున్నారు. భర్త చనిపోతేనే కదా భార్య వితంతువుగా మారాలి. ఆమె భర్త మరణించారా? మరణాతీతులుగా కదా గురుదేవులు. మాతృదేవి తన బంగారు గాజులను తీసివేయడానికి ప్రయత్నించగానే గురుదేవులు ఆమెకు సాక్షాత్కరించారు. నేను చనిపోయానని నువ్వు ఈ సుమంగళి రూపాన్ని తీసేస్తున్నావు. నేను చనిపోలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నానంటూ మాతృదేవి ప్రయత్నాన్ని వారించారు. మండుటెండలో వీచే ఆహ్లాదకరమైన గాలిలో వచ్చిన గురుదేవుల దర్శనము, మాటలు మాతృదేవి దుఃఖపూరితమైన మనస్సుకు ఎంతో ఊరటను కలుగజేశాయి. అంచులేని తెల్లటి చీరను ఒకదానిని మాతృదేవికి బలరాం బోస్ తీసుకువచ్చాడు. దానిని గోలాప్ మాకు ఇస్తూ మాతృదేవికి ఇవ్వమన్నారు. తెల్ల చీరను నేనివ్వడమ్మా అంటూ ఆవేదనతో అరిచింది గోలాప్మ. కానీ ఆ చీరను ఆమె మాతృదేవి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అప్పటికే మాతృదేవి తాము ధరించిన చీరలోని విశాలమైన ఎరుపు అంచులోని భాగాన్ని చింపివేసి సన్నని అంచు మాత్రం గల చీరను ధరించి ఉన్నారు. అది కూడా చదువు. కాలాంతరంలో మరో 2 సార్లు తమ గాజులను తీసివేయడానికి మాతృదేవి ప్రయత్నించారు. అప్పుడు కూడా మునుపటిలా గురుదేవులు ఆమెను వారించారు. ఆ తర్వాత గాజులతోనూ సన్నని అంచుగల చీరతోనూ నిత్య సుమంగళిలాగానే జీవించారు మాతృదేవి. అది మాతృ 33 ఏళ్ళట మాతృదేవికి అప్పటికి. అంటే ఆ భర్త పోయేటప్పటికి 33 అంట. ఆమె ఆ భర్త మరణించారా అంటే మరణం తీయలేదు ఆయన. మరణాతీతులు కదా. ఆ మరణాన్ని అధిగమించిన వారు గురుదేవులు. అందుకని మాతృదేవి బంగారు గజం తీసేయడం ఆమె తీసేయాలనుకుంది. నేను వితంతువును అనుకుంది. కానీ ఆయన వెంటనే సాక్షాత్ని చెప్పారు. ఇందుకు నేను చనిపోలేదు, నువ్వు ఎప్పుడూ సుమంగళిగానే ఉంటావు అని ఆయనే చెప్పారనమాట. అప్పుడు ప్రయత్నాన్ని అంది. కాబట్టి అట్లాగే ఎంతో గురుదేవులు ఎప్పుడు కనపడుతూనే ఉండేవారు ఆమెకి. ఆమె దుఃఖపూరితమైన మనసు వచ్చినప్పుడల్లా ఆమెకు కనిపించి మాట్లాడేవారట ఆయన. అందుకని అంచులేని తెల్లటి చీర దాన్ని తీసుకుని మాతృదేవి వచ్చారట. ఆయన బలరాం తీసుకొచ్చాడట. తీసుకోవడం బలరాం బోస్ అని తీసుకొచ్చి గోపాలకి ఇచ్చి గోపాల్ మాకు ఇచ్చి మాతృదేవికి ఇవ్వండి అని చెప్పాడు. అని తెల్ల చీర నేను ఇవ్వను అని ఆమె ఏడ్చేసింది. అట్లాగే కానీ ఆ చీరను మాతృదేవి తీసుకెళ్ళినప్పుడు ఆమె అప్పటికే మాతృదేవి తను ధరించినటువంటి ఒక చీరలో ఒక ఎరుపు రంగు ఉంటే ఆ ఎరుపు రంగు భాగాన్ని తీసేసి చింపేసేసి ఓ సన్న అంచున్నట్టు పెట్టుకుని ఆ చీర కట్టుకున్నారు. ఈ కాలాంతరంలో మరో 2 సార్లు తన గాజు తీసేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నించినప్పుడల్లా గురుదేవులుగా కనిపించేవారట. ఇంకా ఆ తర్వాత గాజుతోనే ఉండి సుమంటగానే కనిపిస్తారు ఎప్పటికీ కూడా ఆమె. ఎక్కడికి వెళ్ళాలి? అలసి సొలసిపోయిన క్షణాలలో కనబడి అనునయించడానికి నిష్క్రమించిన భర్త ఉన్నారు. నోరూరా అమ్మ అంటూ పిలవడానికి పిల్లలున్నారు. కానీ మాతృదేవి మనస్సు శూన్యంలో పరిభ్రమించింది. లోకంలో జీవించటానికి ఇవి చాలవు కదా!
ప్రపంచ దృష్టిలో తాము వితంతువు, ఇక బిడ్డలు చిల్లిగవ్వ లేని సన్యాసులు. నా తరపు నువ్వు కామార్పూర్‌కు వెళ్లి జీవించు. సామాన్య ఆహారాదులతో సాధారణ జీవితం గడుపు. ఎవరి నుండి దేన్నీ ఆశించకు అంటూ ఆప్యాయంగా చెప్పి, ఆమె జీవితం గడవడానికి కావలసిన డబ్బు కూడా తగినట్లు ఏర్పాటు చేసి వెళ్ళిన ఆ ప్రేమమూర్తి మధుర స్మృతులు మాతృదేవిని విపరీతంగా వేధించాయి. ఆయన లేకుండా నేను జీవించి తీరాలా అననిపించింది ఆమెకు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు జీవితం పట్ల అనురక్తి లేకుండా పోయింది అంటూ కాలాంతరంలో చెప్పారు. మాతృదేవి సమాధి స్థితిలో నిమగ్నమై శరీరాన్ని వదిలివేయడం మాతృదేవికి అంత కష్టమైన పని ఏమీ కాదు. కానీ గురుదేవులు అప్పగించిన కార్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నూతన సన్యాస సంప్రదాయానికి అధ్యక్షురాలుగా మాతృత్వపు ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పే మాతృదేవిగా చేయవలసిన మహోన్నత కార్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? ఆ తర్వాత కూడా మాతృదేవి సందిగ్ధ చెందలేదు. ఆలోచన స్పష్టమయ్యాయి. తాము జీవించి తీరాలనే తీర్మానానికి వచ్చేశారు మాతృదేవి. అబ్బా! తర్వాత అప్పుడు అనుకుందనమాట. ఇంకా గురుదేవులు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనేం చేయాలి అని అంది. తను నిష్క్రమించాలనుకుంటే కూడా భర్త పోయిన తర్వాత కూడా ఆమె ఇంకా ఎలా అనుకుంది. ఎందుకంటే భర్త లేడు, ఓ పక్కన పిల్లలు లేరు. కానీ పిల్లలు అన్నారు. పిల్లలు అమ్మ అని పిలిచే పిల్లలు చాలా మంది ఉన్నారు అమ్మకి. కానీ కానీ ప్రపంచ దృష్టిలో చూస్తే ఆమె ఒక వితంతు. బిడ్డలంటే ఒక బిడ్డలు లేరు, ఒక చెల్లిగవ్వ కూడా లేదు. కానీ చెల్లిగవ్వ లేని సన్యాసులు ఉన్నారు. ఆ తర్వాత ఇక కమార్పూర్ వెళ్ళి తను జీవించు అని చెప్పి జీవించాలనుకుంది. ఆమెకు సాధారణ జీవితంలో గడపాలని అనుకుంది. అయితే ఆమెకి ఎవరిని ఏమి దేన్ని అడగక్కర్లేదు, ఆశించకుండా ఆప్యాయంగా చెప్పి ఆమె జీవితానికి కావాల్సినటువంటి డబ్బు కూడా తగినట్టు ఏర్పాటు చేశారట. అది అయితే ఆయన లేకుండా ఆయన ఎలా జీవించాలి అని అనుకుంది. కానీ ఆమె జీవితం అనురక్తి పోయింది కనుక ఆయన అనుకుంది. కానీ సమాజంలో ఉన్నప్పుడు నిమగ్న శరీరాన్ని వదిలిపెట్టడం ఎంతసేపు ఆమెకి ఎంత కష్టమైన పని ఏం కాదు ఆమెకి. ఆ శరీరం వదిలిపెట్టాలంటే ఆమెకి ఎంత కష్టం కాదు. ఆమెలో ఆమె దగ్ధం అయిపోవచ్చు. కానీ గురుదేవుడు అట్లా చెప్పలా. నువ్వు కాదు, నేను కొన్ని కార్యాలు ఇచ్చాను, ఆ కార్యాలను చక్కబెట్టాలని చెప్పారు కదా. అందుకనే తప్పకుండా తను కూడా తనే నచ్చాలని తను అందరికీ మాతృత్వ ఔన్నత్యాన్ని లోకానికి పంచింది. అంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మ అని అందరినీ అమ్మ అని పిలవరు కదండి. అట్లాగే అందరూ అమ్మ అని పిలుచుకునేంతది ఇది స్వేచ్ఛ ఇచ్చింది శిష్యులకు అందరికి కూడా. అందరూ కూడా మాతృదేవి చేయాల్సిన పనిలో ఏం చెప్తే అది చేసేటువంటి శిష్యులు తయారయ్యారు అక్కడ అందరూ కూడా. అందుకని మాతృదేవికి ఏ రకమైనటువంటి అసలు అనుమానాలు కూడా లేవు. ఏ ఆలోచన లేకుండా తను జీవించి తీరాలని తీర్మానానికి వచ్చేసింది అని. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు శిష్యులందరూ కూడా తను ఏం చెప్తే అది వింటున్నారు. అందుకని ఏమి కొదవ లేకుండా ఉంది. అందుకని వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలో తీసుకురావాలంటే నేను బతకాలి ఖచ్చితంగా. నేను చనిపోయి ఏం చేయలేను. బతికుండి గురువుగారు చెప్పిన కార్యక్రమాలను చేయగలిగే స్థితి నాకుంది అని చెప్పి నిర్భయంగా ఆమె జీవించి ఎంతో మంది జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగిన విశ్వమాత అయ్యారు ఆవిడ. మాతృదేవి బయలుదేరారు. మాతృదేవి మనోవేదనలకు ఒకవైపు ఉండగా, మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమ వంతుగా ఆవేదనను రగిల్చేలా ప్రవర్తించారు. గురుదేవుల నిర్యాణాంతరం కాశీపూర్ ఇంటిని ఖాళీ చేయడానికి వారు పూనుకున్నారు. కానీ నరేంద్రుడు, ఇతర మాతృదేవి సన్యాస పుత్రులు వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి, మాతృదేవి అక్కడి నుండి తీసుకువెళ్లడం ఆమెకు ఎంతో ఆవేదన కలగజేస్తుందని వారించారు. కొన్ని రోజుల వరకైనా ఆమె అక్కడే ఉండడానికి ఏర్పాటు చేయాలని, అవసరమైతే తాము బిచ్చమెత్తి మాతృదేవిని పోషించగలమని చెప్పారు. అందువల్ల మరికొన్ని రోజులు మాతృదేవి కాశీపూర్ ఇంట్లోనే గడిపారు. గురుదేవుల అస్తుకిలున్న కలశం ప్రతిరోజు నైవేద్యంతో పాటు పూజింపబడుతూ వచ్చింది. కానీ ఇల్లు ఖాళీ చేయాలని భక్తులు పట్టుబట్టారు. అందువల్ల 5 రోజుల తర్వాత బలరాం బోసు ఆహ్వానంపై ఆగస్టు 21వ తేదీ మాతృదేవి, లక్ష్మితో పాటు వారింటికి వెళ్లారు. మాతృదేవి మౌనంగా అన్నింటినీ సహించారు. మాతృదేవి బయటకు వెళ్లాల్సి వచ్చింది పాపం. ఆ మనోవేదన ఒకటి, మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమ వంతుగా ఆవేదన తగ్గించేలా కొన్ని ప్రవర్తించారు. కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు కదా, ప్రపంచం అంతా ఒకలాగా ఉండదు. కొంతమంది కొంతమంది అటు ఉంటారు కదా. కొంత ఆవేదన కలిగించారు కూడా అంట. అయితే గురుదేవుల యంత్రం అక్కడ ఖాళీ చేయాల్సి వచ్చింది. తను ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందట. కానీ నరేంద్రుడు ఇక ఇతర మాతృదేవి కూడా సన్యాసులు అంటే ఆడిని ఇల్లు ఖాళీ చేసి మాతృదేవిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆమెకి మంచి చేయాలని చూశారు. అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాను చేయాలి. కానీ అవసరమైతే తాము బిచ్చం ఎత్తుకున్నా మేము పోషిస్తాం కనమా, మీరు ఎక్కడికి వెళ్ళడానికి అని కూడా కొంతమంది అన్నారు. అట్లా మొత్తం మీద కాశీపూర్లోనే ఇంట్లోనే కొన్ని గడిపారు. తర్వాత గురుదేవుల ఆస్తులు ఉన్నటువంటి కలశం ప్రతిరోజు ఆయన ఆస్తులు అంటే అస్థికలు ఇక్కడ
ఉన్నటువంటి కలశం ప్రతిరోజు నైవేద్యంతో పాటు పూజించేవారట. కానీ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు పట్టుబట్టారు. అందువల్ల 5 రోజుల తర్వాత ఆ బలరామోత్సవం ఆహ్వానంపై వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 21 ఆగస్టు 21ని అతిథి లక్ష్మితో పాటు వారింటికి. లక్ష్మి అంటే గురువు గారు అన్న కూతురు ఉంది కదా, ఈమెతో ఉండేది. ఎప్పుడు వాళ్ళు కలిసి మాతృదేవత మౌనంగా అన్నింటినీ సహించారు. ఎట్లా జరగాలంటే అలాగే శిష్యులు చెప్పినట్టుగా ఉండేవారు అనమాట. ఇంతలో గురుదేవుల ఆస్తుల కలశాన్ని ఎవరు బాధ్యత ఉంచాలనే విషయం మీద సన్యాస శిష్యులకు, గృహస్థ శిష్యులకు భేదాభిప్రాయం తలెత్తింది. ఆపై మాతృదేవి ఓర్చుకోలేకపోయారు. చూడు గోలాప్, అంతటి మహానుభావుని కోల్పోయి కూర్చున్నాం. ఇక్కడ మీరందరూ ఆయన ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారంట ఆవేదనతో అన్నారు. తర్జన భర్జనల తర్వాత కలకత్తా పొలిమేరులోని కాంకూర్ గాచి అనే చోట రామచంద్రునికి సొంతమైన తోటలో ఆస్తులను బదిలపరిచి ఒక దేవాలయం నిర్మించడానికి భక్తులు తీర్మానించారు. గురుదేవులు ఒకసారి ఈ తోటకు వెళ్లి ఉండడం వారు ఈ తీర్మానానికి ఒక కారణం. కానీ సన్యాసి శిష్యులు ఇందుకు సమ్మతించలేదు. అందువల్ల ఆస్తులలో చాలా భాగం ప్రత్యేకంగా తీసి బలరాం బాబు ఇంటికి మాతుదే వెళ్ళినప్పుడు ఇచ్చి పంపి అక్కడ సంప్రదాయానుసారం ఆరాధన చేయడానికి ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో గంగా తీరంలో స్థలం కొనుగోలు చేసి గురుదేవులను అక్కడ చక్కని దేవాలయం నిర్మించాలన్నదే వారి ఆశయం. మిగిలిన ఆస్తులు కృష్ణాష్టమి రోజు సంప్రదాయానుసారంగా కాంకూర్ గాచికి తీసుకుపోయారు. శశి ఈ ఆస్తుల కలశాన్ని తన చేతుల మీద ఉంచుకొని వెళ్ళాడు. సన్యాస శిష్యులు, భక్తులు వారితో వెళ్లారు. కాంకూర్ గాచిలో వాటి నుంచి దేవాలయం నిర్మించే సంప్రదాయానుసారం ప్రతిరోజు పూజలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఇక చూడండి, ఇదంతా ఇలాంటి ఆ గురుదేవుల ఆస్తికుల గురించి బాధ్యతలు వహించాల్సి వచ్చారు. కొన్ని సన్యాస శిష్యులు ఒక రకం, గృహస్థ శిష్యులు ఇంకో రకం భేదాలు వచ్చాయట. మాతదేవి ఓర్చుకోలేకపోయి ఏంటి ఈ గొడవలని. కానీ ఆ గోలా నుంచి అంతటి మహానుభావుని కూడా కోల్పోయి కూర్చున్నారు. అంతటితో అందరికీ ఆస్తుల కోసం కొట్టుకుంటూ మొదలు పెట్టారంటే వాళ్ళందరూ కూడా నాకు కావాలి, నాకు కావాలి, మాకు కావాలని. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఈ తర్జన భర్జన తర్వాత కలకత్తా పొలిమారులోనే కాంకూర్ వచ్చినటువంటి ఒక రాయచంద్ర సొంతమైనటువంటి ఒక తోటలో ఈ అస్థికను బదిలీపరచాలని నిర్ణయించుకుని అక్కడే ఒక దేవాలయం కడదాం అనుకున్నారు. కానీ ఈ ధర్మానికి కారణం కొన్ని కన్యాసులు ఇష్టపడలేదు. అందువల్ల సగభాగం బలరాం బాటి ఇంటికి మాత్రం వెళ్ళినప్పుడు వచ్చి పంపించారండి. అక్కడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు. తర్వాత గంగా తీర్థంలో ఒక స్థలం కొని అక్కడ గురుదేవులకు ఓ దేవాలయం కట్టాలని కొంతమంది, ఇంకా ఆయన పోయిన కొంతమంది కొన్ని ఆస్తులకు కృష్ణాష్టమి రోజున సాంప్రదాయం సంఘ సంప్రదాయంగా అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టుకోవాలని కొంతమంది. మొత్తం మీద ఈ ఆస్తికం గురించి తన తల మీద ఉంచుకుని వెళ్ళారు సన్యాసిస్తులు అందరూ కూడా. భక్తులు కూడా వెళ్ళారు. అట్లాగే వారిని దేవాలయం నుంచి సంప్రదాయం ప్రకారంగా రోజు పూజ ఏర్పాటు చేశారు. తాను మధురంగా గడిపిన రోజుల ముగింపుకు మధ్యాహ్నం మాత్రమే గ్రహించారుగా ఇక తన మహత్తర కార్యం పూర్తి అయ్యేదాకా గురుదేవులు పరికరణ జీవించాలని ఆయన ఏమైనా చేసుకొని అంటూ తమను పూర్తిగా తాను అర్పించుకొని బలరాం బాబు ఇంటి రోజులు వెళ్ళబుచ్చుసాగారు. ఇంకా బలరాం బాబు ఎక్కడికి తీసుకెళ్లారు అక్కడే రోజుల నుంచి అన్ని మర్చిపోయి ఆమె ఒక్కటే చాలా శ్రద్ధగా ఆయన తలుచుకుంటూ ఉండసాగిందట. అవతార కార్యారంభం. ఆవేదన. తల్లిదండ్రులు, బిడ్డలు, సోదరుడు వంటి బాంధవ్యాలకు ప్రత్యామ్నాయంగా మరొకరిని చూపవచ్చు. కానీ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ ఇంకొకరిని చూపించలేరు. ఆమె దుఃఖాన్ని కూడా ఎవరూ చేయలేరు. భర్తను కోల్పోయిన మండోదరి పరిస్థితిని ఒక కవి వర్ణిస్తూ ఆమె రావణుని జ్ఞాపకమే చేసుకోలేదని అన్నాడు. ఎందుకంటే మర్చిపోతేనే కదా జ్ఞప్తిలో తెచ్చుకోవడానికి. అతన్ని ఆమె మరవలేదు. ఎందుకంటే జ్ఞాపకం అనే ఒకటి లేకుండా మర్చిపోవడం అనే మాట రాదు కదా. పాతివ్రత్యంలో ఒక స్త్రీ జీవితం ఇలా భర్తతో తాదాత్మ్యం ఏర్పరచుకోవడం అవుతుంది. భర్తను కోల్పోతే వారి జీవితం అస్తమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మాతృదేవి ఉన్నారు. అంతులేని ఆమె దుఃఖానికి ఒకంత ఉపశమనం కలుగుతుందని భక్తులు ఆమెను తీర్థయాత్రలకు పంపాలని తీర్మానించారు. గురుదేవులు కూడా తమ చివరి రోజుల్లో మాతృదేవితో నేను చూడని పుణ్యక్షేత్రాలన్నింటినీ నువ్వు దర్శించిరా అని చెప్పారు. దీనిని కూడా మనసులో ఉంచుకుని భక్తులు సలహాలను మాతృదేవి ఆమోదించారు. చాలా తర్వాత కాలం కూడా చాలా ఆవేదన పడింది ఈవిడ. తల్లిదండ్రులు, బిడ్డలు, సోదరుడు వంటి బాంధవులు. కానీ భర్తను కోల్పోయినటువంటి స్త్రీకి ఇంకొకరు ఎవ్వరు ఏమీ చూపించలేదు. ఎంతమంది బిడ్డలున్నా, తల్లిదండ్రులు అదే సోదరులు ఉన్నా కూడా ఎవరికి వల్ల కాదు అది. భర్త పోయిన స్త్రీ అది ఎవరి వల్ల కాదు. ఆమెకే తీసుకోవాలి. కానీ ఆమె దుఃఖాన్ని ఎవరు ఉపశమించలేరు. భర్తను కోల్పోయిన ఈ మండోదరి పరిస్థితి కూడా చెప్తున్నారు.
రావడం జ్ఞాపకం చేసుకోలేదన్నారు. కంటే ఎందుకంటే మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవడానికి. ఎప్పటికీ భర్తని మర్చిపోలేరు ఎవరు కూడా. అతన్ని ఆమె మరవలేదు. ఎందుకంటే జ్ఞాపకం అనేది ఒకటి లేకుండా మర్చిపోవడం అంటే రాదు కదా! అందుకని పాతివ్రత్యం వహించే స్త్రీ ప్రతి స్త్రీ కూడా పతివ్రత అయినటువంటి స్త్రీ అది కూడా తన భర్తతో తాదాత్మ్యం ఏర్పరచుకుంటది. అంతేగాని ఒకళ్ళెవరు వచ్చి తమనేమి చేయలేరు. నేను మాటలు మాట్లాడినా, పాటలు మాట్లాడినా, తిండి పెట్టినా ఆమె భర్తతో ఆమె మమేకం అయ్యే ఉంటారు కనుక అది అది మరవలేని మరుపు అంతే. ఆళ్ళ జీవితమే అంత అస్తమించిందనే అనుకుంటారు ప్రతి భార్య కూడా భర్త లేకపోతే. అలాంటి జీవిత పరిస్థితుల్లో మారుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. అంతం లేని ఆమె దుఃఖం. అంటే అంతం లేదు. చివరి లేదు ఇక ఆమెకి అంతానికి. అంతం లేని దుఃఖం. ఒకంత కానీ ఈ అంతం లేని దుఃఖం మనం ఎవరం ఏమీ చేయలేం. కానీ కొంత ఉపశమనం కలగడానికని చెప్పి భక్తులు తీర్థయాత్రలు పంపించాలని నిర్ణయించుకున్నారు. అయితే లోగడ గురుదేవులు కూడా ఆమెకు చెప్పున్నారు. నేను చూడని పుణ్యక్షేత్రాలు కొన్ని ఉంటాయి. అవి కూడా నువ్వు కూడా చూసిరా అని చెప్పారట. సరే ఆ రకంగా మనసులో ఆమెకు ఉంది గనుక ఆ భక్తులు చెప్పినవన్నీ సరే అని ఆమె ఆమోదించారు. తీర్థయాత్రలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారనమాట ఆమె కూడా సరే అని. తీర్థయాత్ర ఎక్కడ ప్రజలు భగవత్ సాక్షాత్కారం కోసం దీర్ఘకాలం తపస్సు, ధ్యానం, ప్రార్థన, పూజ మొదలైనవి అనుష్ఠిస్తారో అక్కడ భగవంతునికి ఉనికి ఎక్కువగా అనుభూతమవుతుంది. అందువల్ల అక్కడ ఆధ్యాత్మిక జాగృతి, భగవత్ సాక్షాత్కారము ఆలవోకగా లభిస్తాయి. భగవత్ అనుభూతి పొందాలనే ఆలోచనతో ఎంతో కాలం ఎందరెందరో సాధువులు, భక్తులు, మహాత్ములు ఈ స్థలాలకు వేంచేసి తమ కోర్కెలను పరిత్యజించి హృదయం ద్రవించి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయిన ఆయన ఉనికి తీర్థ స్థలాలు అధికంగా అభివ్యక్తమవుతుంది. భూమి మీద ఎక్కడ తవ్వినా నీళ్లు వస్తాయి. కానీ బావి, కొలను, నది లాంటి చోట్ల మరింత సులభంగా లభిస్తుంది కదా! అనేవారు గురుదేవులు. అందువల్ల ఆధ్యాత్మిక సాధకుల జీవితంలో తీర్థయాత్ర ప్రముఖ స్థానం వహిస్తుంది. గురుదేవులు, మాతృదేవి లాంటి అవతారమూర్తులు కూడా తీర్థయాత్రలను సేవించడం చూస్తున్నాం. వారి లక్ష్యమే వేరు. మాతృదేవి విషయంలో ఈ తీర్థయాత్ర ఆమె మనస్సుకు స్వాంతన కలిగించడానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగాఢతలో పోవడానికి కూడా ఉపకరిస్తుంది. ఎందుకంటే అప్పుడు మాతృదేవి మనస్సును గురుదేవుల జ్ఞాపకాలు మాత్రమే పూర్తిగా ఆక్రమించి ఉన్నాయి కనుక. లౌకిక విషయాల పట్ల ఎలాంటి అనురక్తి లేకపోయింది. అందువల్ల ఆమె జీవితంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలను ఈ కాలఘట్టంలో మనము చూడగలుగుతాము. అందుకని తీర్థయాత్రకు వెళ్ళడానికి ఒప్పుకుందాం అన్నమాట. దీర్ఘకాలం ఎట్లయితే ఎక్కడైతే ప్రజలు భగవన్నామం కోసం చెప్పి తీర్థయాత్రలు కానీ తపస్సు కానీ ధ్యానం కానీ పూజ కానీ చేస్తారో అలాంటి దాంట్లో ఎక్కువగా మనం భగవంతుని ఉనికి ఉంటుంది అని చెప్పి అందువల్ల ఆధ్యాత్మిక కోసం అని చెప్పి భగవత్ సాక్షాత్కారం కోసం చెప్పి చాలా అలవోకగా లభిస్తాయని తెలుసుకుని ఈ భగవద్ అనుభూతి పొందాలనే ఉద్దేశంతో ఆమె ఎంతకాలం నుంచి ఎదురు చూస్తుంది. అట్లాగే ఎప్పుడైతే ఈ తీర్థయాత్రలు అనుకున్నారో ఆవిడకి ఇష్టమైంది. ఎందుకంటే లోగడ గురుగారు కూడా చెప్పున్నారు కనుక ఆయన రెడీ అయిపోయింది. హృదయం ద్రవించి వెళ్దామని అప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పుడు భగవంతుడిలోనే ఉంటుంది అనమాట. ఆ భగవంతుడి ఉనికిలోనే ఉంటుంది. అందుకని అక్కడ వెళ్తే భగవంతుడు వాడు ఎక్కడ ఉంటాడు? సర్వవ్యాపి కనుక ఆయన ఉన్న తీర్థాల్లో అన్నిట్లోనూ ఉంటాడని చెప్పి భూమి మీద ఎక్కడ తవ్వినా నీళ్లు వస్తాయి. కానీ బావి, కొలను, నది లాంటి చోట్ల మరింత సులభంగా లభిస్తుంది కదా. ఆల్రెడీ ఉన్నాయి కదా. ఉన్న వాటిని తీసుకుంటే మళ్ళీ తిరిగి తవ్వే అవసరం లేదు కదా అనేవారు గురుదేవులు ఎప్పుడు. అందుకని ఆధ్యాత్మిక సాధన కావాల్సిన వాళ్ళందరూ కూడా తీర్థయాత్ర చేస్తారు. తీర్థయాత్రలో అంటే అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడనే ఉద్దేశంతోనే తిరుగుతారు అనమాట. అవన్నీ పవిత్ర స్థలాలుగా భావించి వెళ్తారు. అంటే మాతృదేవి కానీ అవతారమూర్తులు ఎవరైనా కూడా తీర్థయాత్ర చేశారంటే ఏదో తీర్థయాత్ర చేశాము నీళ్ళలో మునిగామని కాదు. అట్లా భగవత్ సాక్షాత్కారం కోసం వెళ్తారు అనమాట. పుణ్యతీర్థాలు అంటే భగవంతుడు ఉండే ప్లేసులు అని కూడా అనుకుంటారు. అందుకే చేస్తారు. ఆ రకంగా చేస్తే కానీ ఏదో వెళ్తున్నాం కాలక్షేపం కోసం వెళ్తున్నామని కాదు. అలౌకికంగా కాకుండా లౌకికంగా ఏంటంటే మన హృదయపూర్వకంగా ఆధ్యాత్మిక అనుభవంతో మనం ఎన్నో వెళ్తున్నాం అని చెప్పి అనుకుని అలా అనుభవాలు పొందడానికి వెళ్ళారని చెప్పేసి మనకి ఈ కాలఘట్టంలో మనకు తెలిసిపోతాయి కూడా. మాతృదేవి తీర్థయాత్రకు మరో ముఖ్య కారణం కూడా ఉంది. వారు అలాంటి మహనీయులు వెళ్ళడం వల్ల తీర్థ స్థలాలు పుణ్యం సంతరించుకుంటాయి. తీర్థస్థలాలకు ఆ మహత్వాన్ని కలిగించేది అలాంటి వారే. భగవంతునిలోనే లయించి జీవించే ఇలాంటి వ్యక్తులు వెళితే ఆ చోట దైవశక్తి కేంద్రీకృతమవుతుంది. అక్కడికి వచ్చిన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే వారికి సత్వరమే సత్ఫలితాలను ఇవ్వడానికి దోహదపడుతుంది.
సామాన్యంగా మహాత్ములందరూ జీవితాల్లో తీర్థయాత్ర ఒక ప్రధాన అంశంగా నెలకొనడం మనం చూడవచ్చు. ఆహ్లాదంగా వీచే ఆహ్, మందమారుతం మనం కోరుకోకుండానే మన శరీరాన్ని స్పృశించి మనకు నూతనోత్సాహాన్ని కలిగించేటట్లు ఈ మహాత్ములు తీర్థయాత్ర మూలంగా ఇలా మానవాళికి శ్రేయస్సు కలగజేస్తారు. ఉమ్. ఈ మాతృదేవికి ఇంకొక అవకాశం కూడా ఉందన్నమాట. మాతృదేవి వెళ్ళాలనుకుంది, తనకి ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆ, ధ్యానాన్ని కలుగు చేసుకోవడానికి ఆమె వెళ్ళింది, కానీ మామూలు విషయానికి కాదు ఇది అని చెప్పేసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక ప్రధాన విషయం ఏంటంటే ఆమె చాలా ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రకృతిని చూడడానికి కూడా ఆమె వెళ్ళిందని అనుకోవచ్చు మనం. ఈ ప్రకృతిలో చాలా నూతన ఉత్సాహం కలుగుతుందని కూడా అనుకోవాలి. ఇలాంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయడం వల్ల మానవాళికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. అంటే మామూలు వాళ్ళకి కూడా ఈ ఇలాంటి మహానుభావులు తీర్థయాత్రలు చేస్తే వాళ్ళ ఎమ్మట మనం ఉంటే మనకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె తీర్థయాత్రలకు ఒప్పుకున్నారు, అలాగే చేశారు అన్నమాట. మాతృదేవి బృందావనం వెళ్ళేటట్లు తీర్మానించారు. గురుదేవుల ఎడబాటుతో దుఃఖిస్తున్న మాతృదేవి కృష్ణుని ఎడబాటుతో రాధ తపించిపోయిన ఆ స్థలానికి వెళ్ళడం సమంజసమే. గురుదేవుల నిర్యాణం తర్వాత 15 రోజులకు అంటే 1886 ఆగస్టు 30వ తేదీ మాతృదేవి బయలుదేరారు. ఆమెతో పాటు గోలాప్మ, లక్ష్మి, మహేంద్రుడి భార్య యోగిన్, కాళీ, లాటూలు వెళ్లారు. అది మాతృదేవి బృందావనం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారట. అంటే బృందావనం అంటే మనందరికి తెలుసు కదా, కృష్ణుడు ఉంటాడు బృందావనం అని. అలా వెళ్తుంది గురుదేవులు. ఎట్లా అంటే గురుదేవులు ఎట్లా ఎడబడుతూ ఉందో ఈమె, అట్లాగే రాధ ఎలా ఎడబడుతుంది కృష్ణుడు అంటే ఆ స్థలానికి అనమాట. ఆ స్థలానికి వెళ్ళడం సమంజసమే ఆ టైంలో అనుకున్నారు. గురుదేవులు నిర్ణయం తర్వాత 15 రోజులు అంటే 86 ఆగస్టు 30 అంటే 15 కనిపోయి శరీరం వదిలిపెట్టేశారు. ఈమె 30వ తారీఖుకి మాతృదేవి బయలుదేరారంట. ఆమెతో పాటు గోలాబు, మా లక్ష్మి, మహేంద్రన్ భార్య యోగిని వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా బృందావనం వెళ్ళటం జరిగిందనమాట.